సమ్మతించి నా మాట వినిన ఎడల. సమ్మతించి మాట వినటం వేరు, ఊరికే మాట వినటం వేరు. జనరల్గా మనం మాటలు వింటూ ఉంటాం. కొన్నిసార్లు ఆ మాటలు విని దాని ప్రకారం చెయ్యం. దాన్ని ఏమంటారు? వినలేదా? విన్నారు. మరి ఎందుకు చేయలేదు? వారు సమ్మతించట్లేదు. అంటే దే ఆర్ నాట్ అగ్రీ విత్ దట్ పర్టికులర్ వర్డ్. ఆ వాక్యముతోటి వారు ఏకీభవించట్లేదు, సమ్మతించట్లేదు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్దాం, కందిపప్పు కొనాలి. ఆడేమంటాడు? ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అంటాడు కదండి. థర్డ్ క్వాలిటీ పీపుల్ ఉన్నారు, సెకండ్ క్వాలిటీ పీపుల్ ఉన్నారు, ఫస్ట్ క్వాలిటీ పీపుల్ ఉన్నారు. మరి నువ్వెవరు? ఫస్ట్ క్వాలిటీ అండి. ఫస్ట్ క్వాలిటీ పీపుల్ అయితే మనము శ్రేష్టమైనటువంటి దేవుని మంచి పదార్థములను భుజించేటువంటి వ్యక్తులమైతే దేవుని వాక్యాలన్నీ నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము నిన్ను నడిపించాలి. దేవుని వాక్యము చేత నీ మాట ఉండాలి. దేవుని వాక్యము చేత నీ హృదయం ఉండాలి. దేవుని వాక్యము చేత నీకున్నటువంటి సమస్యలన్నిటినీ నీవు దేవుని వాక్యము చేతే సమస్యలకు పరిష్కారం వెతికేటువంటి వ్యక్తివై ఉండాలి. వాళ్ళని ఫస్ట్ క్వాలిటీ పీపుల్ అంటారు. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ పీపుల్ ఏం చేస్తారంట? ఇరుగు పొరుగు వారి మాటలు, లోకాన్ని చూసి, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఏ మాట పడితే ఆ మాట విని దాని ప్రకారం నడుచుకుని నష్టపోతూ ఉంటారు. మనం కోరుకునేవి కూడా మంచి ఆశీర్వాదాలే కదండి. మరి దేవుడు కూడా బెస్ట్ ఇస్తానంటున్నాడు. కానీ ఆ బెస్ట్ నువ్వు పొందుకోవాలంటే ఒకే ఒక కండిషన్ చెప్పాడు. ఏమిటది? సమ్మతించి నా మాట వినాలి. మాట వినటం వేరు, సమ్మతించటం వేరు. కొంతమంది వస్తారు మన దగ్గరికి, మీరు దైవజనులండి, మీరు ఏం చెప్తే చేస్తాం, మనం చెప్పింది ఏది చేయదు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. మరి మన మాట విన్నారా, వినలేదా? సో దేవుడు ఏమంటున్నాడు? సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైనటువంటి పదార్థములు మీకు ఇస్తానంటున్నాడు. నువ్వు అడుగుతున్నది శ్రేష్టమైందే, కానీ దానికి ఒకే ఒక కండిషన్ పెట్టాడు ఆయన. నా మాట విని దానికి నువ్వు సమ్మతించు. ఆ సమ్మతిని బట్టి నీవు నిశ్చయముగా దేవుని ఆశీర్వాదం చూస్తావు. నువ్వు మాట వింటున్నావు, కానీ దానిని అంగీకరించి దానిని అనుసరించేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడు నీకు ఆశీర్వాదం నిశ్చయంగా వస్తుంది. సమ్మతింప